మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అక్కడ సత్యకుమార్ యాదవ్ గారు, మన మంత్రివర్యులు, అలాగే నారాయణ గారు, ఇతర పెద్దలంతా ఉన్నారు. విగ్రహావిష్కరణం జరగబోతోంది. శుభముహూర్తం ఇది. పెద్దలందరి సమక్షంలో మన ప్రియతమ నేత విగ్రహావిష్కరణం జరుగుతోంది. మన దేవుడి విగ్రహావిష్కరణం జరుగుతోంది. అద్భుతంగా మనస్ఫూర్తిగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీకు తెలుసు కదా, అమరావతి ఆవిష్కరించారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ఆ మిత్రత్వం మరింత బలీయమవుతూ ఆ మహనీయ మూర్తికి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. వినమ్ర మనస్సుతోటి పుష్పాంజలులు సమర్పిస్తున్నారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి. ఎంత సుందరంగా తీర్చిదిద్దారండి. చూడండి, క్లోజప్కి వెళ్ళాక ఎంత బాగుందో. మన మనస్సుల్లో నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెరగని ముద్ర వేసినటువంటి మహనీయ మూర్తి అండి. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి నాయకులు, ఇలాంటి పెద్దలు. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే అది పార్టీ ఏదైనా, విపక్షమైనా సరే స్వపక్షీయంగానే మాట్లాడతారు. ఆయనతోటి సంభాషించేటప్పుడు మాత్రం మనం అంటూ ఉంటామే మామూలుగా ఒళ్ళు దగ్గర పెట్టుకోలేని. ఎందుకంటే ఆయన ఏ వాదానికి కట్టుబడి ఉండరు. దేశవాదం, ప్రజావాదం, ప్రజల సంక్షేమం, దేశ సౌభాగ్యం, ఈ రెండు మాటలకే ప్రాధాన్యత. కాబట్టే అంత నిక్కచ్చిగా, అంత నిఖార్చగా నిలిచినటువంటి మహానాయకుడు, మహాయోగి, మహాతపస్వి, మహా ఋషి గౌరవనీయ అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనవి చేసుకుంటూ, దేశం కంటే పార్టీ పెద్దది. ఆయన అన్నటువంటి మాటే, దేశం కంటే ఒక్కొక్కసారి పెద్దదిగా ఉంటుంది. ఇది పార్టీ కంటే దేశం పెద్దదంటాడు, ప్రజాస్వామ్య అధికారం కంటే కూడా గొప్పది అంటారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా, ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షాన్ని ఆలింగనం చేసుకునేటువంటి ఒక నాయకుడిగా, అత్యవసరమైనటువంటి నేతగా ఎప్పటికప్పుడు ఆయన యొక్క రాజకీయ సంస్కృతి అనేది అలా ఉంటుంది. ఎప్పటికప్పుడు భవిష్యత్తుకు ఒక చక్కటి అజరామరమైనటువంటి భవిష్యత్తు సందేశం ఇచ్చినటువంటి మూర్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఒక బోధ చేసినటువంటి శక్తిగా గుర్తుండిపోతారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, నాయకులందరితోటి ఒక గ్రూప్ ఫోటో అక్కడ జరుగుతోంది. ఇక ఇప్పుడు అక్కడి నుంచి అందరూ తరలి వెళతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కోసం వెళతారు. అందరూ కూడాను విగ్రహావిష్కరణమైంది. ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ చేసి అక్కడ ఒక మొక్క నాటుతూ ఉన్నారు. ఎస్, చూడండి, ఒక గుర్తు. ఎందుకంటే ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనంగా ఈ మాగాణాన్ని మనం డిక్లేర్ చేసుకున్నాం. కాబట్టి మన కేంద్ర వ్యవసాయ శాఖ అమాత్యవర్యులు పెద్దలు శ్రీమాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తమ చేతులతోటి నాటినటువంటి మొక్క, దానికి
ఎంతో మంచి మనసుతోటి సోదరు గుర్తు చేస్తున్నారు. ఒక్కసారి భరతమాత ముద్దు బిడ్డలుగా భరతమాతకు జై జయ ధ్వనులు చేద్దాం. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి. అది మన మనస్సుల్లో ఆ భక్తి ఉంటుంది. అందుకే ఒక మొక్క నాటి ఒక నీరు పోసి అది ఎగదిగితే రేపొద్దున అది ఫలాలని ఇస్తే ఈ మాగాణమంతా పచ్చగా పరిఢవిల్లితే అమరావతి రైతుల యొక్క అలనాటి కష్టాలు తొలగిపోయి ఆ కన్నీళ్లు తొలగిపోయి చక్కటి చిరునవ్వులు అలా ఆకుపచ్చని ఆత్మీయతల నడుమ ఆవిష్కృతమైతే ఎంత బాగుంటుందో అంత చక్కటి పరిశ్రమ చేస్తూ ఉన్నారు. ఏదో మొక్క అలా పెట్టి ఇలా నీళ్లు పోయటం కాదు, చక్కగా తలా ఒక గంప చక్కటి మట్టి మేలి రకం. ఎందుకంటే మొక్క ఎదగాలి అంటే దానికి కావాల్సినటువంటి శక్తిని మనం ఇవ్వాలి. ఆ శక్తిని ఇస్తున్నారు, అది కూడాను ఆసక్తితో ఇస్తూ ఉన్నారు. ఆ శక్తిని ఆసక్తితో ఇస్తున్నటువంటి నేతలు నాటిన మొక్క అది. మళ్ళీ మనం చూస్తాం, మనం గుర్తొచ్చినప్పుడు చూస్తే మహావృక్షంగా ఎదిగి ఉంటుంది. అది తప్పకుండా, దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. మరొక మొక్క నాటుతూ ఉన్నారు. ఇవన్నీ కూడాను ఈ స్మృతివనం తాలూకు తీపి జ్ఞాపకాలుగా ఉండటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా అటల్ బిహారీ వాజ్పేయి స్మృతివనం వెంకటపాలెం అమరావతి, ఇది చిరునామా. అంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దబోతూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది, దీన్ని అద్భుతంగా చేయాలని. వారి యొక్క జీవితాన్ని, అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితాన్ని, ఆయన అంకిత భావాన్ని, దేశ సేవలో వారి యొక్క అవిశ్రాంత కృషిని దానికి తెలియచెప్తూ కార్యక్రమాల్లో ఇలా భాగస్వామ్యం తీసుకుంటున్నారు. మీరు గమనించారా, అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి మంగళగిరి స్టాల్ దగ్గరికి వెళ్ళారు మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మాధవ్ గారు ఉన్నారు, సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆ మంగళగిరి వస్త్రాల తాలూకు ప్రత్యేకతని వారికి తెలియచేస్తూ ఉన్నారు. మంగళగిరి చేనేతలన్నా, మంగళగిరి పట్టు అన్నా, పట్టుకుంటే చాలు వదలి బుద్ధిగా అనేటువంటి సుకుమారత్వం వాటిలో ఉంటుంది. అది చేనేతకారుల యొక్క సృష్టి. వాటిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. వాటి యొక్క ప్రత్యేకతను కూడా చెప్పడం జరుగుతోంది. చూసారా, కేవలం నేత వచ్చారని ఒకటి ఇచ్చేయటం కాదండి, మనస్ఫూర్తిగా డబ్బు పెట్టి కొంటారు. అక్కడ డబ్బు చెల్లించి, ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు, చేనేతకారుల కష్టం వేస్ట్ కాకూడదు, వాళ్ళకి చక్కగా డబ్బు చెల్లించి, ఎందుకంటే అంతటి పెద్ద నాయకుడు అడిగితే పర్లేదు ఉంచండి సార్ అంటాడు. మనం చూస్తే ఆ యాక్షన్ అలాగే అనిపించింది. కానీ మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు పట్టుబట్టి డబ్బులు ఇప్పించారు. అది గొప్పతనం, అది విశేషం, అది మర్యాద, అది ఒక కళాకారుడి పట్ల, ఈ రాష్ట్ర పౌరుడి పట్ల, ఈ రాష్ట్ర చేనేత వస్త్రకారుడి పట్ల ఒక నేతకుండేటువంటి నిబద్ధత అలా పుష్పటమైంది. ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఫోటో ఎగ్జిబిషన్లో సమస్తము అక్కడ ఏర్పాటు చేశారండి. మన అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించింది మొదలు తదుపరి వారి యొక్క ప్రస్థానం ఎలా సాగింది అంతా కూడాను 1924 నుంచి కదండి, 24, 27 అప్పటి నుంచి ఆయన ప్రస్థానం ఎలా
శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, గుజరాత్ చంద్రశేఖర్ గారు, నారాయణ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, అటువైపు మాధవ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, సత్యకుమార్ యాదవ్ గారు, పిఎన్బి మాధవ్ గారు, అలాగే ఇతర ఆత్మీయ నేతలంతా కూడాను కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క చిత్రము వెయ్యి పుటల జ్ఞాపకాల్ని మనకి తీసుకొచ్చిస్తుంది. అవన్నీ చూస్తే అవన్నీ ఒక్కసారి మనస్ఫూర్తిగా గుర్తుకొస్తాయనే మాట మీతో పంచుకుంటూ, మన ప్రీతమ నేత, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథిగా యావత్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి పెద్దలు, కోటి ఆశల స్వర్ణాంధ్రకు, నవ్యాంధ్రప్రదేశ్కు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశేషంగా విచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతో స్వాగతం చెబుదాం. మనకో అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి, రాజకీయ భగరిధు. స్వాగతం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర వ్యవసాయ శాఖ మత్స్యశాఖలు గౌరవనీయులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ప్రజలంతా వేదిక విచ్చేస్తూ ఉన్నారు. గౌరవనీయ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ప్రజలందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం. మన గౌరవనీయ మాధవ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, అటల్ బిహారీ ప్రేమను పరస్పరం వ్యక్తం చేస్తున్నటువంటి సమయం ఇది. ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు కావచ్చు, ఈ చుట్టుపక్కల మాగాడ నుంచి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా హాయిగా సుఖాశనులు ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేయవలసిందిగా కోరుతూ, ఇప్పుడు గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఇక్కడ వేదిక మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గౌరవనీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిత్రపటానికి, అలాగే భారత మాతకు పుష్పాంజలి సమర్పించి దీపారాధన గావించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ముందుగా పుష్పాంజలి సమర్పిస్తారు గౌరవనీయ నేతలంతా కూడాను. ఇక్కడ మన ప్రీతమ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ఉంది. ఆ పక్కనే మన భరత అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిత్రపటానికి మన భరతమాతకు, మనమంతా భరతమాత ముద్దు బిడ్డలమే, ఇక్కడ పుష్పాంజలి సమర్పిస్తున్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ శ్లోకం వినపడుతూ ఉంది. భక్తి ప్రపత్తులతోటి మన దేశ స్తుతి అంటూ దీపారాధన గావించుకున్నాం. పెద్దలందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాం. పెద్దలందరినీ సుఖాసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ దయచేసి సుఖాసీనులు కండి.
ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇంకా పెద్దలంతా మాట్లాడబోతూ ఉన్నారు. తమ యొక్క ఆత్మీయ సందేశాలు అందించబోతున్నటువంటి ఈ శుభ తరుణంలో ఇప్పుడు మనకి మీ అందరికీ తెలుసు పెద్దలారా, ఇటీవలనే 150 సంవత్సరాల వందే మాతర గీతం తాలూకు పండగ చేసుకున్నాం. కాబట్టి దాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటూ ఒకసారి గట్టిగా ఆ వందే మాతరం తాలూకు గీతం మొత్తాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. మనం చూద్దాం. ఎప్పుడో 1870 ప్రాంతంలో రాసినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన వందే మాతరం ఫుల్ వర్షన్ సాంగ్. లెట్ us see. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రత్యేకంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందనేటువంటి ఒక స్మాల్ డిజైన్ తాలూకా ఏవి ఇప్పుడు మనం ప్రజెంట్ చేస్తారు, తెలికిద్దాం. రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే పేరు అటల్ బిహారీ వాజ్పేయి. గొప్ప రాజనీతిజ్ఞుడు, కవి, అద్భుతమైన వక్త అయిన వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన వాజ్పేయి గారికి చిన్నప్పటి నుంచే కవిత్వం, రచన, ప్రజాసేవపై ప్రత్యేక ఆసక్తి. గ్వాలియర్లో విద్యాభ్యాసం పూర్తి చేసి తర్వాత రాజనీతి శాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వాజ్పేయికి ఆర్ఎస్ఎస్ తోనూ అనుబంధం ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ పత్రికలకు పాత్రికేయుడిగాను సేవలందించారు.
1951లో జనసంఘ్ వ్యవస్థాపక సదస్సులో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వాజ్పేయి గారి ప్రతిభను గుర్తించి వ్యక్తిగత సలహాదారుగా నియమించుకోవడంతో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1953లో కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి వ్యతిరేకంగా శ్యామప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖర్జీ గారి మరణంతో ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ నుంచి లోక్సభకు పోటీ చేసి కేవలం 31 ఏళ్ల వయస్సులో పార్లమెంట్ లో అడుగుపెట్టారు. జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నేతగా 1968లో పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎమర్జెన్సీ తర్వాత విపక్షాల ఐక్యత కోసం జనసంఘ్ను జనతా పార్టీలో విలీనం చేశారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా విశిష్ట సేవలందించారు. జనతా పార్టీ విభజన తర్వాత లాల్ కృష్ణ అద్వానీ, ఖైరాన్ సింగ్ షెకావత్ వంటి జాతీయవాద నాయకులతో కలిసి 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. కేవలం 2 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానాన్ని వాజ్పేయి గారు తన నాయకత్వంలో 1996లో కేంద్రంలో అధికారంలోకి తెచ్చే స్థాయికి చేర్చారు. 1996లో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మెజార్టీ లేని కారణంగా 13 రోజుల్లో రాజీనామా చేశారు. కానీ విశ్వాస తీర్మానం సందర్భంగా ఆయన ప్రసంగం భారతీయ పార్లమెంటరీ చరిత్రలో చిరస్మరణీయం. 1998లో పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించి భారత్ను అణుశక్తి దేశంగా ప్రకటించి దేశ భద్రత హోదాను ప్రపంచానికి చాటి చెప్పారు. కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్పేయి గారి సైనిక దౌత్యపరమైన నిర్ణయాలతో భారత సైన్యం పాకిస్తాన్పై విజయం సాధించడమే కాకుండా ప్రపంచానికి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. 1998లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపి 13 నెలల తర్వాత మరోసారి అధికారం కోల్పోయిన 1999లో తిరిగి ఘన విజయం సాధించి 3వసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. వాజ్పేయి గారి హయాంలో దేశంలో మౌలిక వస్తువుల కల్పన, ఆర్థిక రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంస్కరణల్లో దేశంలోని 4 ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తూ చేపట్టిన 4 వరుసల స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు, గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు వసతి కల్పించే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, లక్షలాది నిరుపేద కుటుంబాలకు ఆహార ధాన్యాలను అందించేందుకు అంత్యోదయ అన్న యోజన పథకాలను అమలు చేశారు. పేద ప్రజల సొంతింటి ధర నెరవేర్చడమే లక్ష్యంగా వాంధ్య కాలనీల పేరుతో పక్కా ఇల్లు, మరుగుదొడ్లు నిర్మించి వారి జీవనానికి భరోసా ఇచ్చారు. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకం ద్వారా గ్రామాల్లోని ప్రజలకు ఉపాధితో పాటు ఆహార భద్రతను కల్పించారు. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో సర్వశిక్ష అభియాన్, కొత్త టెలికాం పాలసీ ద్వారా మొబైల్ విప్లవానికి నాంది పలికారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి చర్యలతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చారు. రాజకీయాల్లో ఆయన అందించిన అపారమైన సేవలు, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో వాజ్పేయి గారిని శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం గౌరవించింది. ఒక గొప్ప కవి, దూరదృష్టి కలిగిన నాయకుడు, హృదయాన్ని అత్తుకునే మానవతావాది అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు 2018 ఆగస్టు 16న కన్నుమూశారు. కానీ ఆయన సిద్ధాంతాలు, విలువలు భారత్ను బలమైన, శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయి.
అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క రాజనీతిజ్ఞత గురించి, దేశం కోసం ఆయన త్యాగనీతి గురించినటువంటి ఏవి, అలాగే ఇప్పుడు మనం చూశాం స్మృతివనం గురించినటువంటి ఏవి కూడాను. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఆలోచన చేస్తే దాన్ని ఒక మామూలుగా రేఖామాత్రంగా ఉండదండి. మొత్తం ఆమూలాగ్రం దాన్ని పట్టుకుని దాన్ని ఎంత అందంగా చేయవచ్చు అన్న దానికి అంత అందంగా ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు మనకి చూపించారు ఒక చక్కటి ఏవి ద్వారా. ఇప్పుడు ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరిట జరిగినటువంటి సుపరిపాలన యాత్ర గురించినటువంటి ఏవి కూడా ఉంది, అది వెంటనే ఇప్పుడు తిలకిద్దాం. అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. రాజకీయ భగరిధుడా, దేశానికి మార్గ నిర్దేశకుడా, రాజకీయ చీకట్లో మగ్గుతున్న దేశానికి దారి చూపిన సూర్యుడి కోసం రండి, కదలి రండి. మన కోసం నేను నానని నిలబడిన అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. కలహాలతో కాదు కమలంతో దేశాన్ని పరిపాలించిన నాయకుడు కోసం రండి, కదలి రండి. మన కోసం నేను నానని నిలబడిన అటల్ బిహారీ